నమస్తే. ఏఎన్ఆర్ భక్తి ఛానల్కి స్వాగతం. సర్పయాగం అనేది ఎలా ఆగిపోయింది? సర్పయాగం చెయ్యాలి అని అసలు జన్మేజయ మహారాజు ఎందుకు తలిచాడు? ఈ జన్మేజయ మహారాజు ముందుగా ఎవరో మనం తెలుసుకుందాం. జన్మేజయ మహారాజు పరీక్షిత్ మహారాజు కొడుకు. ఈ పరీక్షిత్ మహారాజు అభిమన్యుడు ఉత్తరకి కలిపి పుడతాడు. అయితే ఈ అభిమన్యుడు ఉత్తర ఎవరనేది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పాండవుల్లో మూడో వాడైన అర్జునుడి కుమారుడు అభిమన్యుడు, అతని కోడలే ఉత్తర. ఈ ఉత్తర విరాటరాజు కూతురు. విరాటరాజు దగ్గర కొన్నాళ్ళు ఈ పాండవులు అజ్ఞాతవాసం చేస్తారు. ఆ సమయంలో అర్జునుడు విరాటరాజుకి మాటిస్తాడు, నీ కూతుర్ని నా కొడుక్కి చేసుకొని నా కోడలుగా చేసుకుంటా అని. ఆ విధంగా అభిమన్యుడికి ఉత్తరనిచ్చి వివాహం చేస్తారు. వాళ్ళిద్దరికీ కలిపి జన్మించిన వాడే ఈ పరీక్షిత్ కుమారుడు జన్మేజయుడు. అర్థమైందనుకుంటాను. ఇక జన్మేజయ మహారాజు ఈ సర్పయాగం వాళ్ళ తండ్రి అయిన పరీక్షిత్ కోసం చెయ్యాలి అనుకుంటాడు. జన్మేజయ మహారాజు చిన్నతనంలో ఉన్నప్పుడే పరీక్షిత్ మహారాజు పాము కాటుతో మరణిస్తాడు. ఏదో తెలియకుండా పాము మా నాన్నని కరవడం వల్ల మరణించాడు అని చెప్పి జన్మేజయ మహారాజు అనుకుంటాడు. అలా కొన్నాళ్ళు గడుస్తుంది. గడిచిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఉదంకుడు అనే ఒక మహాముని జన్మేజయ మహారాజు దగ్గరికి వచ్చి, మీ నాన్నను తక్షకుడు అనే ఒక సర్పరాజం పండులో దాక్కుని వచ్చి మరి కరిసి చంపిండు, వాడు పరమ దుర్మార్గుడు, నాతో కూడా అలాగే ప్రవర్తించిండు అని చెప్తాడు. వెంటనే ఈ విషయాన్ని జన్మేజయ మహారాజు తన మంత్రిని పిలిచి అడుగుతాడు, నా తండ్రి మరణానికి కారణం తక్షకుడు అనే ఒక సర్పరాజమా అని అడిగితే దానికి తన మంత్రి కూడా అవును అని సమాధానం చెప్తాడు. నువ్వు చిన్నతనంలో ఉన్నావు, ఆ వయసులో నీకు తెలీదని మేము చెప్పలేదు, ఇప్పుడు తెలుసుకోవాల్సిన వయసు వచ్చింది, నీ తండ్రిని కలిసి చంపింది తక్షకుడు అనే ఒక సర్పరాజమని తన మంత్రి కూడా చెప్తాడు. ఇక వెంటనే జన్మేజయ మహారాజు సర్పయాగం తలచి ప్రపంచంలో ఉన్న పాములన్నిటినీ చంపాలి, తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని తలచి వెంటనే సర్పయాగం చేయాలి అనుకుంటాడు. ప్రపంచంలో ఉన్న ఉదంకులైన పండితుల్ని, ఇక దేశాల నుంచి కూడా రకరకాల పండితుల్ని తీసుకొని వచ్చి సర్పయాగం చేయతలుస్తాడు. ఇక సర్పయాగం మొదలు పెట్టాలని అనుకుంటాడు. ఎంతో గొప్పగా మొదలుపెట్టిన ఈ సర్పయాగం ఆస్తికుడు అనే ఒక ముని వల్ల ఆగిపోతుంది. అసలు ఈ ఆస్తికుడు అనే ముని చెప్పడం వల్ల జన్మేజయ మహారాజు సర్పయాగాన్ని ఎందుకు ఆపాల్సి వచ్చింది? అసలు ఈ ఆస్తికుడు ఎవరికి పుట్టాడు? ఆస్తికుడు సర్పయాగాన్ని ఆపడం కోసమే పుట్టాడా? సర్పయాగాన్ని ఆపడం వల్ల ఆస్తికుడికి ఏంటి లాభం? ఒకవేళ సర్పయాగం కనుక జరిగి ఉంటే ప్రపంచంలో ఉన్న పాముల బెడద మనకి పోయేదా? ఇటువంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. జన్మేజయ మహారాజు సర్పయాగం చేయాలని అనుకుంటాడు. అయితే అంతకు పూర్వం మరొక విషయం కూడా జరుగుతుంది. ఈ సర్పయాగం చేయాలనుకున్నది జన్మేజయ మహారాజు తలంపు కాదు, అతని మనసులో దేవతలు ఇచ్చిన తలంపు. దానికి కూడా ఒక కారణం ఉంటుంది. ఒకరోజు కద్రువ అంటే పాములకి తల్లి, కద్రువ అంటే పాములన్నిటికీ తల్లి, కశ్యప ప్రజాపతి భార్య. ఆమె పాములన్నిటికీ కూడా శాపం పెడుతుంది, మీరు మంటల్లో కాలి మరణిత్తురు కాక అని. ఆ శాప ప్రభావం వల్లనే జన్మేజయుడికి ఆ తలంపుని దేవుడు తీసుకొని వస్తాడు. అయితే ఆ సమయంలో ఆమె అలా శాపం పెట్టినప్పుడు మిగతా పాములన్నీ కూడా ఆమె దగ్గరికి వచ్చి, కన్న తల్లి ఈ విధంగా చేయడం తప్పు, దీనికి ఏదో ఒక మార్గం చూపించమ్మా అని అడుగుతాయి. కానీ ఆమె అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఆమె భుజాలపైన ఏలాపుత్రుడు అనే ఒక అందరికంటే చిన్న పాము ఉంటుంది. ఆ పాము ఆకాశవాణి పలికే మాటలు ఈ విధంగా వింటుంది. ఆకాశంలో ఉన్న దేవతలందరూ కూడా కద్రువ పెట్టిన శాపం గురించి చర్చించుకుంటూ ఉంటారు. అప్పుడు విష్ణుమూర్తి ఈ విధంగా చెప్తాడు, దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న మంచి పాములన్నీ కూడా మరణించవు, అవి ఏదో ఒక విధంగా రక్షించబడతాయి, వాటిని రక్షించడానికి ఆ పాములలోనే ఒకడు జన్మిస్తాడు అని
విష్ణుమూర్తి ఆ దేవతలందరికీ చెప్తాడు. ఆ విషయాన్ని ఏలాపుత్రుడు వింటాడు. ఇక ఆ విషయాన్ని ఏలాపుత్రుడు వింటాడు. మిగిలిన పాములన్నీ కూడా చర్చించుకుంటూ ఉంటాయి. అమ్మ ఈ విధంగా మనకి శాపం పెట్టింది, మనందరం మరణిస్తాము అని. ఆ సమయంలో అందరిలో చిన్నవాడైన ఏలాపుత్రుడు పాముల దగ్గరికి వెళ్ళి, అన్నలు నేను ఒక విషయాన్ని విన్నాను. ఆకాశవాణి పలికింది. దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి మన అమ్మ పెట్టిన శాపం గురించి చర్చించడానికి వెళ్ళారు. ఆ సమయంలో విష్ణుమూర్తి ఈ విధంగా చెప్తాడు, మనలోనే మన చెల్లె ద్వారా ఒకతను జన్మిస్తాడు అని, ఆ జన్మించిన వాడే మన శాపం నుంచి విముక్తి కలిగిస్తాడని ఏలాపుత్రుడు పాములన్నిటికీ చెప్తాడు. వెంటనే పాములన్నీ ఎంతో సంతోషిస్తాయి. ఇక అందులో గొప్పవైన పాములు మాత్రం బ్రతుకుతాయన్న విషయం తెలుసుకొని కూడా ఇంకా సంతోషిస్తాయి. ఇక అలా కాలం గడుస్తూ ఉంటుంది. కొన్నాళ్ళు గడిచిన తర్వాత సర్పయాగం సమయం దగ్గరికి కూడా వస్తుంది. ఆ సమయంలో జరుత్కారుడు అనే ఒక మహాముని ఉంటాడు. ఆ జరుత్కారుడు దేశ విదేశాలు తిరుగుతూ అంటే ఇంతకుముందు పూటకుల ఇల్లుంటాయి కదా, ఆ విధంగా దేశ విదేశాలు తిరుగుతూ ఎక్కడ చీకటి పడితే అక్కడ ఆహారాన్ని భుజించి, అప్పట్లో ఫుడ్ అనేది ఫ్రీగా పెట్టేవాళ్ళు, ఎక్కడ డబ్బులు తీసుకునేవాళ్ళు కాదు. ఆహారాన్ని భుజించి ఆ ఊరికి కావాల్సిన ఏదో ఒక విధమైన మంత్రాలతోటి ఆ ఊర్లో ఏమన్నా ఉంటే వాటిని బాగు చేసి అక్కడ వాళ్ళకి విద్యని నేర్పించుకుంటూ అక్కడే ఆ రోజు నైట్ ఉండేవాడు. మరుసటి రోజు మరో ఊరికి ప్రయాణం అవుతూ ఉండేవాడు. అతని పేరు జరుత్కారుడు. అలా వెళ్తూ ఊర్లూర్లు తిరుగుతూ ప్రపంచాన్ని అందరినీ చుట్టేస్తూ ఉండేవాడు. ఇప్పుడు నోవేడేస్ చెప్పుకోవాలంటే ట్రావెలర్ లాగా అనమాట. అతనికి పెళ్ళి అనే విషయం పైన కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. అలా తిరుగుతూ ఉండేవాడు. అలా కొంత దూరం కొన్ని ఊర్లు దాటుకుంటూ కొంచెం ప్రపంచాన్ని చూసుకుంటూ వెళ్ళిన తర్వాత అతనికి ఒక దగ్గర ఒక సరస్సు ఒడ్డున ఒక చిన్న గడ్డి మొక్క కనిపిస్తుంది. సరస్సు ఒడ్డున ఆ గడ్డి మొక్కకి కొంతమంది ఇంత చిన్న వాళ్ళు, ఇప్పుడు ఒకటి వచ్చేది కదా స్మఫ్స్ అని, అంత చిన్న అగ్గి పుల్లంత వాళ్ళు రివర్స్లో ఏలాడి తిరుగుతూ ఉంటారు. అంటే కాళ్ళు పైకి తల కిందికి పెట్టుకొని తపస్సు చేస్తున్నట్టు కనిపిస్తారు. ఈయన వెంటనే ఆ చిన్న స్మఫ్స్ లాగున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఓ మహానుభావులారా, మీరు చేస్తున్నది ఎటువంటి యజ్ఞయాగం నాకు అర్థం కావట్లేదు, దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది, నాకు కూడా నేర్పిస్తారా, ఇలా ఎలా మీరు ఆసనం చేయగలుగుతున్నారు అని వాళ్ళని అడుగుతాడు. వెంటనే వాళ్ళు, మేము చేస్తున్నది ఆసనాల మా బొంద, మా వంశంలో జరుత్కారుడు అనే ఒక బడుద్దాయి జన్మించిండు, వాడి వల్ల మాకు ఈ గతి పట్టింది, వాడు చక్కగుంటే మాకు ఈ పరిస్థితి ఉండేదే కాదు, మాది యాయావర వంశం, మా వంశంలో చిట్ట చివరగా ఆడొక్కడే మిగిలిండు, పెళ్ళి చేసుకో అంటే చేసుకోవట్లేడు, ఇక మా వంశము పున్నామ నరకం నుంచి రక్షించేదేలా, మిగిలిన ఆ ఒక్కడు కూడా పోతే మా పరిస్థితి ఏంటి, మీకు ఒక విషయం తెలుసా, మేము ఏలాడుతున్న ఈ గడ్డి మొక్క అనేది మాకు చివరి అవకాశం, చివరి చిటారు కొమ్మకున్నాం గడ్డి మొక్కకి, అయితే ఆ గడ్డి మొక్కకి ఒకే ఒక్క వేరు మాత్రం మిగిలి ఉంది, ఆ వేరు పక్కన ఒక ఎలకుంది చూసినవా, ఆ ఎలక ఎప్పుడైతే ఆ జరుత్కారుడు చనిపోతాడో అప్పుడు ఆ మిగిలి ఉన్న ఆ ఒక్క వేరును కూడా కొట్టి మమ్మల్ని పక్కనే ఉన్న చెరువులో పడేసి చంపేయాలని చూస్తుంది, ఆ పెళ్ళి చేసుకుంటే మాకు ఇంకొక వేరు వస్తుంది, మేము పున్నామ నరకం నుంచి రక్షించబడతాం, నాయన వాడు ఎక్కడుండో జర చూసి వాడికి మా బాధ చెప్పు అని జరుత్కారుడికి చెప్తాడు. వెంటనే జరుత్కారుడు, ఓ నా పూర్వీకులారా, ఓ నా తాతలారా, నేనే ఆ జరుత్కారుణ్ణి, నన్ను క్షమించండి, నేను తప్పు చేస్తున్నా, కానీ ఇక అలా చేయను, నేను వివాహం చేసుకొని మిమ్మల్ని పున్నామ నరకం నుంచి రక్షిస్తాను, కానీ నేను వివాహం చేసుకోవాలంటే నా నామధేయంతో ఉన్న ఒక స్త్రీ దొరికితేనే నేను వివాహం చేసుకుంటాను అని వాళ్ళకి మాటిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా దేశ విదేశాలు కూడా తన నామధేయంతో ఉన్న స్త్రీ కోసం తిరుగుతాడు. అలా తిరుగుతున్న సమయంలో ఈ పాములకి విషయం తెలుస్తుంది. ఆ పాముల చెల్ల పేరు జరత్కార, అవతల అతని పేరు జరుత్కారుడు, ఈమె పేరు జరత్కార. వెంటనే వాసుకి రాయబారానికి వెళ్ళి జరత్కారుడి దగ్గరికి వెళ్ళి, మా చెల్లి పేరు కూడా నీ పేరే, మా చెల్లిని వివాహం చేసుకో అని అడగ్గా దానికి జరుత్కారుడు కొన్ని నిబంధనలు పెట్టి వివాహానికి అంగీకరిస్తాడు. అది మొదటిది ఏంటంటే, ఏ రోజైతే తన్ని
ఇదేంటి అని అడుగుతారో ఆ రోజు అతను జరుత్కారని వదిలేసి వెళ్ళిపోతాను, ఇక ఎప్పటికీ కూడా తిరిగి రాను అని ఆ నిబంధన. దానికి జరుత్కార అంగీకరించి జరత్కారుణ్ణి వివాహం చేసుకుంటుంది. వాళ్ళ వివాహం అనేది పాములన్నీ అంగరంగ వైభవంగా చేస్తాయి. ఒకే ఒక చెల్లి కదా మరి. అలా కొన్నాళ్ల తర్వాత జరుత్కార గర్భం దాలుస్తుంది. ఉదయం వేళ జరత్కారుడు జరుత్కార ఒళ్ళో పడుకొని ఉంటాడు. అలా ఆరు బయట జరత్కారుడు ఇద్దరు కూడా అలా కూర్చొని ఉంటారు. సాయంత్రం అవుతుంది, సంధ్యా వార్చుకునే సమయం అవుతుంది. ఆ సమయంలో కూడా జరత్కారుడు జరుత్కార ఒళ్ళోనే ఉంటాడు. ఇక సంధ్యా సమయం అయింది, తన భర్త సంధ్య వార్చుకోవాలి, లేదా అది ఒక తప్పుగా ఉంటుంది. ఎందుకంటే జరత్కారుడు ముని కాబట్టి. ఇక అతన్ని లేపాలి అని చెప్పి, స్వామి సాయం సంధ్య అయింది, సంధ్య వార్చుకోవాల్సిన సమయం వచ్చింది, లేవండి అని అడుగుతుంది. వెంటనే దిగ్గున లేసిన జరత్కారుడు, నీవు నా పనికి అడ్డు చెప్పావు, నాకు అడ్డు మాట్లాడావు, కాబట్టి నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నా అని చెప్తాడు. జరుత్కార కాళ్ళు పట్టుకొని బతిమిలాడిన జరత్కారుడు వినడు. నీకు నేను బంగారం లాంటి బిడ్డనిస్తున్నాను, ఆ బిడ్డ వల్ల మన వంశం పేరు నిలబడుతుంది, నీవు నీ అన్న అయిన వాసుకి దగ్గరికి వెళ్ళు, మన బిడ్డని వాసుకి కంటికి రెప్పలాగా కాపాడుతాడు అని జరుత్కారని వాసుకి దగ్గర వదిలిపెట్టి తాను దేశాటన కోసం వెళ్ళిపోతాడు. అలా కొన్నాళ్ల తర్వాత జరుత్కారకు ఆస్తికుడు అనే ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడు జన్మించగానే పాములన్నీ సంబరాలు చేసుకుంటాయి, తమని కాపాడడానికి ఒక రక్షకుడు పుట్టాడు అని. వెంటనే వాసుకి ఆదిశేషు, వచ్చావా మేనలుడా, మమ్మల్ని రక్షించడానికి వచ్చావా, మమ్మల్ని రక్షించడానికి ఆ విష్ణుమూర్తి పంపించిన మహాప్రసాదం నువ్వు అని ఇంకా గారభంగా పెంచుతారు. అలా ఆస్తికుడు కొంచెం ఎదిగిన తర్వాత విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి గురుకులానికి వెళ్ళిపోతాడు. అలా గడుస్తూ ఉంటుంది. ఇక జన్మేజయ మహారాజు సర్పయాగం చేయాలని తలుస్తాడు. సర్పయాగం చేయడం కోసం మునులని పండితుల్ని పిలిచాడని ముందే చెప్పుకున్నాం కదా. ఇక సర్పయాగం మొదలు పెడతాడు. సర్పయాగం మొదలు పెట్టగానే ప్రపంచంలో ఉన్న పాములన్నీ కూడా ఆ మంటల్లో దూకి మరణిస్తూ ఉంటాయి. స్వాహ అనగానే ఒక పాము, చిన్న పాము, స్వాహ అనగానే ప్రౌఢపాము, స్వాహ అనగానే వృద్ధపాము, తెల్లపాములు, నల్లపాములు, పచ్చపాములు, ప్రౌఢపాములు, ఎర్రపాములు, 4 తల్లపాములు, 5 తల్లపాములు, ఇలా రకరకాల పాములన్నీ కూడా ఆ సర్పయాగంలో దూకి చచ్చిపోతుంటాయి. కానీ ఎవరి కోసమైతే జన్మేజయ మహారాజు ఆ సర్పయాగం చేశాడో ఆ తక్షకుడు అనే పాము మాత్రం అందులో పడి మరణించదు. ఇక వెంటనే ఆ విషయం గురించి అక్కడున్న బ్రాహ్మణులని, అంటే ఆ పండితుల్ని అడుగుతాడు. ఏంటి, నేను దేనికోసమైతే మొదలు పెట్టానో ఆ తక్షకుడు ఈ మంటల్లో కాలి చచ్చిపోవట్లేదు, ఏమైంది అని అడిగితే దానికి ఆ పండితులు ఈ విధంగా సమాధానం చెప్తారు. తక్షకుడికి ఇంద్రుడు ఆశ్రయం ఇచ్చాడు, తక్షకుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఉన్నాడు, తక్షకుడికి ఇంద్రుడు మాట ఇచ్చాడు, కాబట్టి మేము తక్షకుడిని ఏం చేయలేకపోతున్నాం అనగా వెంటనే జన్మేజయ మహారాజు ఆ పండితులకి ఈ విధంగా చెప్తాడు. ఇంద్రుడిని కూడా ఆవాహన చేయండి ఆ మంటల్లోకి, సరిపోద్ది, అప్పుడు తక్షకుడిని వదిలిపెడతాడు, లేకుంటే ఆయన కూడా కాలిపోతాడని. వెంటనే ఈ పండితులందరూ ఇంద్రుడిని కూడా ఆవాహన చేసి స్వాహ అనబోతుండగానే ఇంద్రుడికి విషయం తెలుసుకొని, వామో నాకెందుకు వచ్చిన గోలా, నువ్వు పోయా అని చెప్పి తక్షకుడిని వదిలిపెడతాడు. ఇక వేరే మంత్రాలు చదివి తక్షకుడిని అగ్నికి ఆహుతి చేసే సమయంలో వాసుకి ఆస్తికుడి దగ్గరికి వెళ్ళి తన పుట్టుకకి గల కారణం పూర్తిగా చెప్పి ఆస్తికుడిని సర్పయాగమాపమని చెప్తాడు. ఇక ఆస్తికుడు తన మేనమామల కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం, అంటే ఈ పాములన్నీ కూడా ఆస్తికుడికి మేనమామలే కదా, వాళ్ళ కుటుంబాన్ని కాపాడడం కోసం జన్మేజయ మహారాజు దగ్గరికి వస్తాడు. జన్మేజయ మహారాజు కుటుంబాన్ని పూర్తిగా పొగుడుతాడు. పరీక్షిత్ మహారాజు గొప్పతనాల గురించి జన్మేజయ మహారాజు దగ్గర పొగడగానే జన్మేజయ మహారాజు పొంగిపోతాడు. ఇక పరీక్షిత్ మహారాజు తండ్రి అయిన అభిమన్యుడి గొప్పతనం, 16 ఏళ్ల వయసులో అభిమన్యుడు చేసిన యుద్ధం గురించి పొగడగానే ఇంకా పొంగిపోతాడు. ఇక పరీక్షిత్ మహారాజు తాత అయిన అర్జునుని గురించి పొగడగానే ఇంకా పొంగిపోతాడు. పాండవుల గొప్పతనం, పాండవుల వంశం, ఈ విధంగా పాండవ వంశ కీర్తిని పొగడగానే వెంటనే జన్మేజయ మహారాజు
ఆస్తికుడి దగ్గరికి వచ్చి, ఓ మహాముని, ఏం వరం కావాలో కోరుకో అని అడగ్గా దానికి ఆస్తికుడు ఉన్న పలంగా ఈ సర్పయాగాన్ని ఆపండి అని అడుగుతాడు. దానికి జన్మేజయ మహారాజు ఆశ్చర్యపోతాడు. వరం కావాలని కోరుకోమంటే సర్పయాగాన్ని ఆపమంటున్నావు అని. దానికి ఆస్తికుడు సర్పయాగాన్ని ఆపడమే మీరు నాకు ఇస్తున్న వరం అంటాడు. ఇక చేసేది లేక జన్మేజయ మహారాజు ఒక రకమైన మీమాంసలో పడిపోతాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం క్షత్రియ ధర్మం. అలా మాట నిలబెట్టుకోకపోతే ఆస్తికుడు దగ్గర జన్మేజయ మహారాజు చులకనవుతాడు. తండ్రి మరణానికి పగ తీర్చుకోవడం కూడా ఒక కుమారుడిగా తన ధర్మం. రెండిట్లలో ఏది ముఖ్యం అనుకుంటే తనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ముఖ్యం అనిపించి వెంటనే ఆస్తికుడు కోరిక మేరకు సర్పయాగాన్ని ఆపివేస్తాడు. అలా మంటల్లో కాలకుండా మిగిలిన పాములే ఇప్పుడు ప్రపంచమంతా విస్తరించి ఉన్నాయి. ఆ విధంగా ఆస్తికుడు దయ వల్ల పాములకి పునర్జన్మ లభించినట్లు అయింది. ఆ విధంగా ఆస్తికుడు వల్ల సర్పయాగం అనేది ఆగిపోయింది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకున్నాను ఆస్తికుడు ఎవరో. ఆస్తికుడు పాములకి మేనల్లుడు. ఇక ఆస్తికుడు వల్లే ఈ సర్పయాగం అనేది ఆగిపోయింది. ఒకవేళ జన్మేజయ మహారాజు ఈ సర్పయాగం చేయకపోయి ఉంటే భూమి మీద ప్రజల కంటే ఎక్కువ ఈ సర్పాలే ఉండేవి. ఆస్తికుడు కనుక సర్పయాగాన్ని ఆపకపోయి ఉంటే సర్పాల జాడ కూడా భూమిపైన ఉండకపోయేది. నమస్తే.